దేశంలోని బొగ్గు గనులతో పాటు ఇతర ఖనిజాలకు వేలంపేట కొనసాగుతోంది. హైదరాబాద్ వేదికగా జరుగుతున్న ఈ వేలానికి కేంద్రం తరపున కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ తరపున డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హాజరయ్యారు. వేలంపాటలో భాగంగా భట్టి మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. కొత్తగా గనులు కేటాయించడం ఎంతో అవసరమని కోరుతున్నాను. గతంలో నిర్వహించిన వేలంపాట ద్వారా సత్తుపల్లి బ్లాక్ 3, కోయగూడ బ్లాక్ 3లను పొందిన ప్రైవేట్ కంపెనీల వారు ఇప్పటివరకు అక్కడ బొగ్గు తవ్వకాలు ప్రారంభించలేదు. కనుక చట్ట ప్రకారం ఆ కేటాయింపులు రద్దు చేసి ఆ బ్లాకులు సింగరేణి కేటాయించాలని కోరుతున్నాం. ఆ 2 బ్లాకులను కేటాయించినట్లయితే సింగరేణి సంస్థ వెంటనే అక్కడ బొగ్గు తవ్వకాలు ప్రారంభిస్తుందని, తద్వారా రాష్ట్ర అవసరాలకు బొగ్గు అందుతుందని మీకు తెలియజేస్తున్నాం. దానికి సంబంధించిన రెవెన్యూ షేర్ పర్సంటేజ్ అవసరమైతే ఇంకొక 0.5% యాడ్ చేసి కూడా మేము ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నామని కూడా తెలియజేస్తున్నాం. ఈ విషయాలని రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర ప్రయోజనాలను సింగరేణి సంస్థ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని పరిశీలిస్తారని, సింగరేణికి గతంలో గల లీజు ప్రాంతంలో అన్ని బ్లాకులను రిజర్వేషన్ పద్ధతిలో కేటాయించాలని కోరుతున్నాం. 15 సంవత్సరాల చరిత్ర కలిగి దేశంలో తొలి ప్రభుత్వ రంగ బొగ్గు సంస్థగా కీర్తి గడించిన సింగరేణి ప్రస్తుతం బొగ్గు బ్లాకుల వేలం ప్రక్రియ వల్ల అత్యంత క్లిష్ట స్థితిలో ఉంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో దేశ బొగ్గు శాఖ మంత్రిగా తెలంగాణ ప్రాంతానికి చెందిన మీరు బాధ్యతలు చేపట్టడం వల్ల సింగరేణి ఉజ్వల భవిష్యత్తుపై మళ్ళీ ఆశలు చిగురించాయి. సింగరేణి పూర్వ వైభవం కోసం మీ వంతుగా బొగ్గు బ్లాకులు దక్కేలా చూడాలని, అవసరమైతే మైనింగ్లో సుదీర్ఘ అనుభవం ఉన్న సింగరేణిని కాపాడేందుకు చట్టంలో సవరణలు చేపట్టాలని, ఈ ప్రాంత ప్రజలు కార్మికుల జీవితాల్లో కొత్త ఉషోదయం నింపుతారని ఆకాంక్షిస్తూ ముగిస్తా ఉన్నాను. జై సింగరేణి, జై తెలంగాణ, జై హింద్.